ప్రతి వాళ్ళకి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది. ఉన్న వాళ్ళకైతే విల్లాలు, బంగ్లాలు ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవటం కోసం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థల్ని ఆశ్రయిస్తారు. కొంతమంది బ్రోకర్లు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. బ్రోచర్లు చూపిస్తారు, పాంప్లెట్స్ చూపిస్తారు. వాటిని చూసి మీరు మైండ్ బ్లాంక్ అయిపోయి వాటిని గాని కొన్నారంటే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే అన్ని సంస్థలు కాదు, కొన్ని నిజాయితీ గల సంస్థలు ఉంటాయి. వాళ్ళు చక్కగా క్లియర్ టైటిల్ ఉన్న భూమిలోనే మీకు భూమి అమ్ముతారు, ఇల్లు కట్టుకోవటానికి స్థలం చూపిస్తారు. ఆ ఖచ్చితమైన కరెక్ట్ క్లియర్ టైటిల్ ఉన్న స్థలాన్ని అమ్ముతారు. మీరు దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చు, విల్లా కట్టుకోవచ్చు, ఇంకా మరి ఏదైనా కట్టుకోవచ్చు. లేకపోతే అట్లాగే ఉంచి మారు బేరానికి ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు. కొన్ని సంస్థలు నిజాయితీగా ఉండవు. ఆ సంస్థల్లో గాని మీరు గాని కొనుక్కున్నారంటే బుక్ అవుతారు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి ముందే తెలంగాణలో హైడ్రా అని ఒకటి పెట్టారు హైదరాబాద్ లో. వాళ్ళు విల్లాలని ఇంటిని కూల్చేస్తున్నారు. మీరు చూశారు కదా, అక్కినేని నాగార్జున కన్వెన్షన్ హాల్ కూడా కూల్చేశారనమాట. ఆ విధంగా ఉంటుంది వాళ్ళు ఒకసారి రంగంలోకి దిగితే. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, హైదరాబాద్ లో హైడ్రా ఏం చేస్తుందని చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే బ్రోకర్ల మాటలు, బ్రోచర్లను నమ్మి గాని కొన్నారంటే మీ టోటల్ గా మీ జీవితం బ్లాంక్ అవుతుంది అనమాట. మీ డబ్బు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా పాపులర్ అయిన నేములు ఏమిటి అంటే ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్. ఎఫ్టిఎల్ అంటే ఏంటి? ట్యాంకు నిండితే ఏ లెవెల్ కు వస్తుందో ఆ లెవెల్ వరకు నిర్మాణాలకు అవకాశం ఉండదు. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నమాట. అంటే ఇది చెరువుని ఒక ట్యాంక్ అనుకోండి సపోజ్, లేదా కాలువని ట్యాంక్ అనుకోండి. దాని ప్రకారం ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ట్యాంక్ నిండితే ఏ లెవెల్ కు వస్తుందో ఆ లెవెల్ వరకు నిర్మాణాలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో పట్టా భూమి ఉందండి అన్నా దాంట్లో నిర్మాణాలు చేసుకోవటానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం అయితే చేసుకోవచ్చు. అయితే దీన్ని పట్టించుకోకుండా ఈ మధ్యన ఎఫ్టిఎల్ లో కూడా నిర్మాణాలు ఎక్కువైపోయినాయి. నగరాలు మునిగిపోతున్నాయి. దానివల్ల నీళ్లు పోవటానికి డ్రైన్ సరిగ్గా లేక అడ్డుపడి ఈ నిర్మాణాలు ఆ నగరాలు మునిగిపోతున్నాయని ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రాన్ తీసుకొచ్చారు అంటూ చూస్తుంది అనమాట. ఇక ఆ నిర్మాణాన్ని తప్పనిసరిగా కూలగొట్టేస్తారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే రైట్ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంటుంది. సాధారణంగా ఎఫ్టిఎల్ పరిధి ఎట్లా ఉంటుంది? 30 మీటర్లు ఉంటుంది. అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. ఒకవేళ ఏదైనా లోపాకారిగా అనుమతి తీసుకుంటే మీరు గాని అక్కడ ఇల్లు కట్టుకున్నారంటే ఆ ఇంటిని తప్పనిసరిగా కూలగొడతారు. కాబట్టి ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత బఫర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బఫర్ జోన్ గా చెప్తారు. చెరువు నిండిపోయి పారుతుందన్నమాట. దాన్ని అలుగు అంటారు. ఆ అలుగు మనం తరచూ వింటుంటాం, పొంగిపోయింది, పొంగొచ్చింది, నది పొంగింది, చెరువు పొంగింది అని. దాన్ని బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్ లో కానీ మీరు గాని ఇల్లు కట్టుకున్నా అంటే నిర్మాణాలు, మీరు ఎవరైనా సంస్థలు మిమ్మల్ని రకరకాల మాటలు చెప్పి మభ్య పెట్టి ఆ బఫర్ జోన్ లో గాని స్థలాలమ్మి కట్టుకుంటే తప్పనిసరిగా కూల్చేస్తారు. ప్రస్తుతం విజయవాడ వరదల దెబ్బకి బుడమేరు ఆక్రమణలను కూడా కూల్చేయాలని ప్రభుత్వం డిసైడ్ అవుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఎఫ్టిఎల్ లో గాని బఫర్ జోన్ లో గాని ఇల్లు కట్టుకోకూడదు, స్థలాలు కొనకూడదు, మీ డబ్బును వృధా చేసుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్టిఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది ముందు తెలుసుకోండి. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ భూములకి రకరకాల పేర్లు ఉంటాయి. ఈనాములని, వక్స్ భూములని, చుక్కల భూములని, అసైన్డ్ భూములని, ఇక పేర్లు అనేవి చెప్పలేము. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇవేవి లేకుండా క్లియర్ టైటిల్, కొన్ని సంస్థలు అయితే క్లియర్ టైటిల్ స్థలాలు అమ్ముతాయి. ఆ స్థలాలు జాగ్రత్తగా చూసుకొని మీరు బ్రోకర్ల మాటలను నమ్మి, బ్రోచర్లను నమ్మి కొనుక్కోబాకండి. మీరు చక్కగా ఆ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆ అడంగులు అవన్నీ ఉంటాయి ఓల్డ్వి, వాటిని చూడండి. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్ లో చూసుకోండి. ఎవరికైనా ముందే రిజిస్టర్ చేశారా, 100 రిజిస్ట్రేషన్ జరిగినాయా లేదా, దీని మీద మీకే అమ్ముతున్నారా, రకరకాల మాటలు చెప్పి మభ్య పెట్టారా అనేది తెలుసుకోండి. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ పోండి, రెవెన్యూ అధికారిని కలవండి, అన్ని తెలుసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ తెలుసుకోవాలనుకోండి, ఆర్టీఐ వేసి ఆ స్థలం మీద అన్ని వివరాలు తెలుసుకోండి. అంతే. తెలుసుకొని కొనుక్కోండి. మీ డబ్బుని జాగ్రత్త చేసుకోండి. అంతేగాని వృధాగా బూడిదలో పోసిన పన్నీర్ చేశారంటే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా కూలుస్తుంటే ఏం జరుగుతుందో చూస్తున్నారుగా. ఆ విధంగా మీరు మారకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆ స్థలం క్లియర్ టైటిల్ కాదా తెలుసుకొని కొనుక్కోండి.